మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు 20,000 మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిట్యున్సీలోనే బిల్డింగ్ తీసుకున్నారు. మొత్తం వర్క్ అవుతా ఉంది. త్వరలోనే రిక్రూట్మెంట్ కాబోతా ఉంది. అలాగే గూగుల్ అది కూడా ఎంఓయూ చేయడం జరిగింది. దాంతోపాటు రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు. దాదాపు 5 లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా 20 లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు. టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం రాబోతా ఉన్నాయి. ఇప్పటికే మనకి 5 స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు